దసరా అంటే తినుడు తాగుడే కాదు, జమ్మికి పోవుడు పాలపిట్టని చూసుడు. కానీ ఇప్పుడు దుర్బిని పెట్టుకొని ఎంకులన్నా పాలపిట్ట అయితే పతకే లేదు. అసలు పండుగ నాడు దాన్ని చూడాలనే సోయే లేదు ఇప్పటి వాళ్ళకు. అదే పెద్ద మనుషులను మందలిస్తే వెనకటి ఎట్లుండనో గిట్లా చెప్తున్నారు. పాలపిట్టలు ఇప్పుడు చక్కగా కొంచెం అప్పుడు బాగుంటుండే. అప్పుడు చేనులలో పోతుంటే మొత్తం కంకుల మీద ఆలుతుండే, మంచిగా జొన్న కంకుల మీద అప్పుడు మస్తు ఆలుతుండే. పల్లీలు ఉండే బాగా దిగుతుండే ఆ పల్లీలు చేనులలో. ఇంతకు దసరా నాడు పాలపిట్టను ఎందుకు చూడాలో చాలా మందికి తెలియని కూడా తెలియదు. శివుడు కూడా బ్లూ రంగులో ఉంటుంది కాబట్టి అదే కలర్లో ఈ బర్డ్ ఉంటుంది, నీలకంఠ అని అంటారు. అందుకొరకే ఈ దసరా సమయంలో దీన్ని చూస్తే ఫ్యామిలీకి మంచి జరుగుతుంది, ఈ సంవత్సరం అంతా బాగా జరుగుతుంది గదన్నట్టు. అంతేకాదు రైతులకి మస్తు ఫాయిదా చేస్తుందట పంటల మీద పురుగులను తిని. ఇది రైతు మిత్రు అంటాం మనం, ఫ్రెండ్ ఆఫ్ ది ఫార్మర్. ఎందుకంటే పంట పొలాలను నష్టం చేస్తే పురుగులను వేటాడి తింటది ఇది. కానీ ఇప్పుడు పాలపిట్టల జాడే లేదా, అది కూడా మన పుణ్యమే. అడవులు పొతం పెడితేమే, గుట్టలు మింగితేమే. ఏడ చూడు వెంచలరు మైదానాలే నాయే. ఇక ఏ చెట్టు మీద పిట్టెగూడు పెడుతుంది, ఏ కొమ్మ మీద ఆల్మంటారు. పండుగకు చూడాలనే కాయిషున్నోళ్ళు ఫోన్లలో చూసి ఆడికే తుర్తి పడే కథ కాబట్టి గట్లనే ఏనన్నొకటి అగుపడితే ఒలేసి పట్టి పంజరంలో పెట్టి పైసలు తీసుకొని చూపిస్తారు కొందరు. పాలపిట్టే మన తెలంగాణ రాష్ట్ర పక్షి, దాన్ని బంధిస్తే పెద్ద కేసు అవుతుందని ముందే వార్నింగ్ ఇచ్చారు ఫారెస్ట్ ఆఫీసర్లు. బంధించి లేకుంటే దీన్ని కేజ్ లో పెట్టి లేకుంటే దీన్ని ఎన్క్లోజ్ చేసి దాని ద్వారా డబ్బులు కలెక్ట్ చేస్తే ఈ చట్ట విరుద్ధం. దీనికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది, తర్వాత ₹1,00,000 దాకా ఫైన్ ఉంటుంది. తంగేడు పువ్వు మాయమైంది, బతుకమ్మ ఆటలకు దాండియా జొర్రింది. జమ్మి చెట్టు జాడలేదు, పాలపిట్టే పతకలేదు. ఇక రేపు దసరా అంటే పీక తినుడు లోపక తాగుడు అన్నట్టే అవుతుందేమో పో.